హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలిగారు. గాంధీ భవన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి సంజయ్ ఎవరని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరిపై కొట్లాడామో వాళ్లనే తీసుకొచ్చి తమ పక్కన కూర్చోబెడితే గౌరవం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏం జవాబు చెప్పుకుంటాం? మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామని చెప్పట్టు నేను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టిఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడికి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడిపోయేద్దాం అని తలుసు సమయంలో ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకెళ్లి మనం పక్కన పెట్టుకొని ఆయన సలహాలు సూచనలు ఆయన చర్చలో అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా, నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు, ఏ విధ సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకొని వచ్చాను. అది నా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో వీళ్ళు ప్రజల చురుగన చేసే విధంగా మీరు చేస్తుంటే నేను దాన్ని జీర్ణించుకోలేక నేను దయచేసి బయటకి